హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వచ్చి వినయ్. ఇవాళ వీడియో వచ్చేసి మనమైతే శబరిమలకి అయితే వెళ్తున్నాము. పెద్దపాత నుంచి అయితే వెళ్తున్నాము. ఈ ట్రైన్ వచ్చేసి కన్యాకుమారి ఎక్స్ప్రెస్. మనం వచ్చేసి తిరుపతి నుంచి కొట్టాయంకి అయితే వెళ్తున్నాము. ఈ ట్రైన్ వచ్చేసి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు అయితే అవైలబుల్లో ఉంటుంది. ఈ ట్రైన్లో మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాము. సో మార్నింగ్ 5:46 అయితే కొట్టాయంకి అయితే చేరుకున్నాము. జనాలు చూస్తున్నారా, ఫుల్గా అయితే ఉన్నారు. క్రౌడ్ 2 డేస్లో జ్యోతి దర్శనం అయితే ఉండదు కాబట్టి జనాలు అయితే మామూలుగా లేరు, విపరీతంగా అయితే ఉన్నారు. అలా రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడైతే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మేము వచ్చిన టైంకి అయితే బస్సెస్ అవైలబుల్ లేవు. బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము, కానీ బస్సు అయితే రాలేదు. చాలామంది స్వాములు అయితే వెయిట్ చేస్తున్నారు బస్సు కోసం. చూస్తున్నారు కదా, చాలామంది అయితే ఉన్నారు. కొద్దిసేపు ఆగానే ఒక హాఫ్ అన్ అవర్కి బస్సులు అయితే 3 అయితే వచ్చాయి. వెంటనే బస్సు అయితే ఎక్కేసాము. ఈ బస్సు వచ్చేసి కొట్టాయం నుంచి ఎరిమెలకి అయితే వెళ్తుంది. శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప. ఫ్రెండ్స్, మేమైతే ఎరిమేలికి టికెట్ తీసుకున్నాం. ఒకరికి వచ్చి 89 రూపీస్ అంట. మేము ఇద్దరం వెళ్తాను. 188 రూపీస్ తీసుకున్నాం. 2 రూపాయలు బొక్క, 10 రూపాయలు రిటర్న్ ఇస్తాను. 2 రూపాయలు ఇస్తే ఇప్పుడే ఎరిమెలకి అయితే చేరుకున్నాము. ఇక్కడ మనం వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి పెద్ద పదానికి అయితే బయలుదేరుతాము. నిమ్మకాయ ఊరుగా లేస్తాను నీడు డబ్బులుగా ఓం ఓం కొమ్ములు, వట్టి వేర్లు, అల్లము చూడు. అది ఇదే వచ్చేది కలరు. మీరు చూస్తున్నది వచ్చేసి మెడిసిన్ వాటర్. అది ఇప్పుడే మనం పెద్ద బాదానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. మీకు మసీదు కనిపిస్తుందా ఎదురుగా? ఆ మసీదుకి ఆపోజిట్లో ఒక రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్డు కట్టే నేరుగా అయితే వెళ్ళాలి. ఒక 5 కిలోమీటర్స్ తర్వాత పెద్దపాదం చెక్ పోస్ట్ అయితే వస్తుందంట. ఇక్కడ చూస్తున్నారా, ఇవే పైనాపిల్ చెట్లు. మొత్తం పైనాపిల్ చెట్లే. ఇక్కడే మనకు పెరియ పాదం అనేసి బోర్డు అయితే కనిపించింది. ఎదురుగా కనిపిస్తుందిగా ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఆ టెంపుల్ పక్కనే స్ట్రైట్గా వెళ్ళామంటే చెక్ పోస్ట్ అయితే వస్తుంది.
సో ఇప్పుడే మనము చెక్ పోస్ట్ కాడికి అయితే వచ్చేస్తాము. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కన అంబులెన్స్. ఈ అంబులెన్స్ దగ్గర మనకు టాబ్లెట్స్ అయితే ఇస్తారు, కావాలంటే మెడిసిన్ ఏమైనా ఇస్తారా? టాబ్లెట్స్ మధ్యలో అంతా దొరకదు ఇంకా టాబ్లెట్స్ పెద్ద పాదంలో. సో ఇక్కడ నుంచి మన పెద్ద పాదం అయితే స్టార్ట్ అవుతుంది. మేము కరెక్ట్గా 11కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము పంబాకి ఎప్పుడు జరుపుకుంటామో ఆ స్వామికి తెలియాలి. అయ్యప్పో స్వామి 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 శరణం అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి. మన రిలీజియస్ తెలుస్తాయి. ఊరికి ఇంట్లో కూర్చొని కాలేజ్కి వెళ్ళి పండుగ సండే ఇవొక ప్లేస్ బాగాలే, ఇవొక ప్లేస్ బాగాలే. కొంచెం దూరం రాగానే మా సాములు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పుడే ఈ 4 సాముతోనే నేను వచ్చింది. అప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. வந்துடுறேன். நிற்கிறீங்களா? இல்லைங்க வந்துட்டேன், பக்கத்தில் வந்துட்டேன். ఆ బజ్జీలు పానీపూరీలు తీసుకో వీడియో ఊరికనే యూజ్ చేశాను. నీళ్ళు చల్లగా ఉన్నాయి. పక్షిరాజపురం అమ్మ వైద్యండి మలయపురం. సో ఇప్పుడే మనము ఫస్ట్ చెక్ పోస్ట్ కాడికి చేరుకున్నాము.
మీకు పైన కనిపిస్తుంది కదా, అదే శివ టెంపుల్. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయితే అవుతుంది. ఇక్కడ మనం తినేసి నిదానంగా రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరాలా. ఇక్కడ నుంచి ఫుల్గా అయితే ఉన్నారు జనాలు, మామూలుగా లేరు, విపరీతంగా అయితే ఉన్నారు. వచ్చి ఇవే తినాలా. ఇక్కడ దొరికేది ఇవే బఠానీలు, దొరికాయి. గూగుళ్ళు, పాపాడ్. ఇంతేనా 40 రూపాయలు సరిపోతుందా? సో ఇప్పుడే బయలుదేరినాము, తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరుతున్నాం ఇప్పుడే. ఇప్పుడే మనము రెండో చెక్ పోస్ట్ కాడికి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఈ ఆలుదా నదిలో స్వాములు అయితే స్నానాలు చేసి ఈ నదిలో దొరికే చిన్న రాళ్ళను తీసుకొని ఒక చోట అయితే వదులుతారు. అది ఎక్కడ అనేసి నేను మీకు తర్వాత అయితే చూపిస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, మా స్వాములు వచ్చేసి నదిలో మునిగేసి ఆ చిన్న రాళ్ళని అయితే తీసుకున్నారు. సో ఈ చెక్ పోస్ట్ వచ్చేసి 6 గంటలకు క్లోజ్ అన్నారు. ఇంకా 10 నిమిషాలు ఉండగా మేము త్వరగా ఇంకా బయలుదేరినాం ఈ చెక్ పోస్ట్ దాటే దానికి. సరే సర్లే స్వామి, కళ్ళేండి లాగులండి.
అదే అదే గుంటల రాళ్ళు ఎక్కి దిగుతా. ఎంత పెద్ద రాళ్ళు. వెళ్తుండగా దారిలో వర్షం. అదేనా గేట్ ఏది ఇన్ని ఆగిపోదామా? అడుగు. క్లోజింగ్ 5:30 అంట. వీళ్ళు ఎప్పుడు వస్తారంట? సో ఇప్పుడే కలిడంకుండు అనే ప్లేస్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మహిషి సమాధి అంట. ఇక్కడ రాళ్ళు అనేది వదిలేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పెరికేస్తారు చెక్ పోస్ట్ దగ్గర. ఇక్కడ చూడు స్టోర్ అండ్ వాటర్ బాటిల్ స్టోర్, నాట్ అలౌడ్ వాటర్ బాటిల్స్. మార్నింగ్ 7కి ఓపెన్ చేస్తారు, ఇప్పుడు 5:30కి అంతా క్లోజ్. సామాన్లు అంతా పరిగెత్తారు. రన్నింగ్ రన్నింగ్. ఏ పెరుక వాటర్ బాటిల్. ఫైవ్ 5:30కి అన్నారు, 5:45కి అయితే క్లోజ్ చేశారు గేటు. సాములు ఏమో తనలాడుతున్నారు. ఆ పక్క మా వాళ్ళు ఉన్నారు, ఇడ్చండి అయ్యా అనేసి, ఇడిసేదేలే అనేసి పోలీసు వాళ్ళు సాములతో మరి తనలాడుతున్నారు పోవాలనేసి. సో మా రూమ్ వచ్చేసి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరే, ఇదే మా రూమ్. సాములు అయితే రావాలా, ఒక సాము వచ్చినాడు, ఇంకా 2 సాములు వెయిట్ చేస్తున్నాము. కలిడంకుండు అనే ప్లేస్ దగ్గర గేట్ అయితే క్లోజ్ చేశారు. సాములు అందరూ వెయిట్ చేస్తున్నారు పోవాలనేసి, కానీ పోలీసులు మాత్రం పంపించడం లేదు. సో కరెక్ట్గా మార్నింగ్ 7కి అయితే గేట్ అయితే ఓపెన్ చేశారు. అలా కొంచెం దూరం రాగానే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఇక్కడ కనిపించాయి. ಗ್ರೂಪ್ ಅಲ್ಲ ಮರ వీడియో కూడా తీసాను సార్. ఏమేమి చేయాల
ನಮ್ಗಳು ಪಂಪದ ಹೋಗ್ಯಾರ್ರಿ ಪಂಪಕ್ಕ ಅವರು ಮಾಡ್ಯಾರ್ರಿ ನಾವು 8 ಮಂದಿ అంతింగ్లా ట్రైన్ ఇది వచ్చి వడ అంట సేమ్ పకోడా లాగా ఉండదు 20 రూపాయలు అంట. అలా దారిలో వస్తుండగా నాకు పక్కనే మ్యాగీ కనిపించింది, నాకు ఇష్టమైన మ్యాగీ. മസാല എല്ലാമേ കൊടുത്തില്ല എന്നിട്ട് 100 രൂപ മേടിക്കുന്നത്. 100 రూపాయలు అంట మ్యాగీ. 20 రూపాయల మ్యాగీ 100 రూపాయలు. సూపర్. పోయేదారంతా డౌనే, కొంచెం స్లిప్ అయినా సరే అంటే డౌనే ఇంకా డౌనే, మొత్తం దొరకుంటా పోవడమే. చూడండి మొత్తం స్లోపే. అబ్బా సో ఫైనల్లీ పంబాకి అయితే చేరుకున్నాము. అన్ని చెక్ పోస్టులు దాటి వచ్చేసరికి కరెక్ట్గా నైట్ 7కి అయితే చేరుకున్నాం పంబాకు. నిన్న మార్నింగ్ 11కి స్టార్ట్ చేసినాం పెద్ద పాదము. ఈరోజు నైట్ 7కి అయితే రీచ్ అయ్యాం పంబాకు. 2 days అయితే పట్టింది మాకు. లేదు, రూల్ తీరిపోయింది, చుక్కలు కనిపించినాయి. ఎరా ఎటుంది? రోజులు తీరిపోయింది సామే. మామూలుగా లేదు, పెద్ద పాదం అంటే పెద్ద తమాషలు కాదు, అడ్వెంచర్. పెద్ద పాదం అంటే ఏదో 2-3 కట్టలు ఉన్నాయి, దాటేస్తాం అనుకున్నా. మామూలుగా లేదు, ఎక్కి దిగడాలు జారుకోవడాలు మామూలుగా లేదు, అడ్వెంచర్. రేపైతే మార్నింగ్ మాకు దర్శనం అయితే ఉన్నది, చేస్తున్నాం. కనిపిస్తుందా అక్కడ పుష్టాల దగ్గర అయితే మేము స్టే చేస్తున్నాం నైట్. మార్నింగే మా బయలుదేరాల దర్శనానికి అయితే. గుడ్ బై, సీసీ, టాటా. ఇప్పుడే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం.
చెక్కింగ్ పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ಅಯ್ಯಪ್ಪ ನೆಲೆಯಲ್ಲಿ ಕಾದುಕೊಂಡಿರುತ್ತಿದ್ದಾರೆ ಗಮನಿಸವು ಪಾಂಡಿಚೇರಿ ఇప్పుడే శివరమలకి అయితే చేరుకున్నాము. స్వామి దర్శనం చేయబడుతుండే టైం వచ్చేసి 5:50 అయితే అవుతుంది. స్వామి తన సన్నిధానం కుటుంబం ఇంకా 3 సాములు అయితే రావాలి. అయ్యప్ప నెಲೆಯಲ್ಲಿ మీకు లెఫ్ట్ సైడ్లో సాములు కనిపిస్తున్నారు కదా, ఇరుముడి ఎవరైతే సాములు కట్టుకుంటారో వాళ్ళు మాత్రం 18 మెట్లు అయితే ఎక్కుతారు. మిగతా వాళ్ళంతా సపరేట్ రూటు. సివిల్ వాళ్ళకంతా సపరేట్ రూటు. ఇరుముడి ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళు మాత్రం 18 మెట్లు అయితే ఎక్కుతారు. మిగతా వాళ్ళంతా సపరేట్ రోడ్డు. ఎదురుగా మీకు కనిపిస్తుందా 18 మెట్లు అవే. ఓం స్వామి శరణమయ్యప్ప. స్వాములకు మాత్రమే అలౌ, సివిల్ వాళ్ళకైతే అలౌ లేదు. దొరికిందో వచ్చి ఆగలేదు అన్నమాట. తెలిపడమైనది స్వామి చరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి చరణం. తమిళనాడు రాజపాళయం దర్శనం భగవాన్ అయ్యప్ప స్వామి దర్శనం చేయబడుతుండే